ఆధ్వర్యంలో అన్నవితరణ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో అన్నవితరణ కార్యక్రమం మొదలైంది. ఈరోజు మా మిత్రుడు మరియు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ అయిన వాళ్ళ నాన్నగారు ఓగిపోయిన నాగేశ్వరరావు గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ అన్నవితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడున్నా వారి ఆత్మ సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు గోమాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ అన్నవితరణ కార్యక్రమానికి సేవ చేయడానికి వచ్చిన మహనీయులు గొప్పవాళ్ళు ఈశ్వర్, రూపేష్, అనిల్, బ్రహ్మం గారు, పొట్టి కామేశ్వరరావు గారు, రామకోటేశ్వరరావు గారు, సుందర గారు, రాధాకృష్ణ గారు మరియు నేను ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అమ్మ, చిన్న విన్నపం మీ అందరికీ, చిన్న ప్లేట్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. దయచేసి డస్ట్బిన్లో వేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మన ప్రభుత్వ హాస్పిటల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దీన్ని గమనించి ప్రతి ఒక్కరూ చిన్న విస్తరాకులు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్లో వేయండి. గుత్తటాట సుమారుగా 10,116 మందికి అన్నవితరణ కార్యక్రమం చేయాలని పెంచారు. ఆల్మోస్ట్ కంప్లీట్ వస్తుంది. ఇంకొక 10 రోజుల్లో వాళ్ళు తలపెట్టిన కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ చక్కగా లైన్లో ఉండి అన్న పదార్థాలను స్వీకరించవలసిందిగా కోరుకున్నాం. ఎంత కావాలని అంత పట్టించుకోండి. దయచేసి వేస్ట్ చేయొద్దు, ఆహారాన్ని వేస్ట్ చేయొద్దు. అక్కడ వాటర్ పెట్టాం చెట్టు కింద, ఆ మంచులు తాగండి. చేతులు కడుక్కోవద్దు వాటితో. అక్కడ పక్కన చేతులు కడుక్కోవడానికి అవకాశం ఉంది, వెళ్ళి కడుక్కోవాల్సిందిగా కోరుతున్నాం. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదానము, ప్రతి ఆదివారం గోసేవ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూత, అనాథ పార్థివ దేహాల దహన సంస్కారం, పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్, మెడికల్ క్యాంప్స్, ఇలాంటివి అనేక రకాల సేవా కార్యక్రమాలు మన ట్రస్ట్ తరఫున చేసుకుంటూ వస్తున్నాం. ఈ అన్ని కార్యక్రమాలకి సహకరించిన ప్రతి ఒక్క దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గోమాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కరూ జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై గోమాత, జై జై గోమాత. ఒక్కసారి అందరూ చెప్పండి, జై గోమాత, జై గోమాత, జై గోమాత.